పండగైనా జాతరైనా చాలా వరకు మహిళలదే హవా. పూజల నుంచి వంటల వరకు దాదాపు అంతా వారే చూసుకుంటారు. అయితే ఆ గ్రామంలో సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం జరిగే వేడుకల ప్రత్యేకతే వేరు. అక్కడ జరిగే పొంగుబాళ్ల పండుగ మగవాళ్లకు స్పెషల్. ఆ గ్రామంలోని సంజీవ రామయ్య స్వామికి పురుషులే పొంగళ్లు వండి నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఉల్లంపేట మండలం తిప్పాయపల్లిలోని సంజీవ రాయ్ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. రాతిబండ రూపంలో ఉన్న ఆయనకు ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం మగవాళ్లే పొంగళ్లు పెట్టడం ఆనవాయితీ. తిప్పాయపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల పురుషులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. పురుషులు తెల్లవారుజామునే పొంగలికి అవసరమయ్యే సామాగ్రిని తీసుకుని సంజీవ రామస్వామికి ఆలయానికి చేరుకుంటారు. వీరి వెంట ఆడవాళ్లు ఎవరూ రారు. మగవాళ్లే పొయ్యి వెలిగించి పొంగలి వండుతారు. అనంతరం స్వామికి నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తారు. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే ఆ పొంగలిని కూడా మగవాళ్లు మాత్రమే తినాలి, మహిళలు ముట్టుకోరు. రాజా ఊటుకూరు రాష్ట్రంలో సంజీవరాయుని సన్నిధికి వచ్చి స్వామిని దర్శించుకోవటానికి ఆడవాళ్లకు ప్రవేశం లేదు. ఒకవేళ వచ్చినా వారు గేటు బయటే ఉంటారు. ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన మహిళలకు హారతి ఇస్తారు. అయితే బాలికలు, వృద్ధురాళ్లకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. ఆలయానికి వచ్చి సంజీవరాయుని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. సంజీవరాయ స్వామి కథ ప్రకారం ఆయనకు విగ్రహ రూపం ఉండదు. కేవలం నిలబడి ఉన్న రాతి బండపై చెక్కిన బీజాక్షరాలనే సంజీవరాయుడిగా భావించి ప్రజలు కొలుస్తారు. ఇందుకు ఈ ప్రాంతంలో ఒక ఇతిహాస్యం ప్రచారంలో ఉంది. కరువు కాటకాలు అంటువ్యాధులతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్న కాలంలో ఒక వృద్ధుడు గ్రామంలో సంచరిస్తూ ఒక సలహా ఇచ్చాడట. ఒక రాయిని చూపించి దానిపై బీజాక్షరాలు రాసి, ఇక నుంచి ఇది రాయి కాదు సంజీవ రాయుడు అని చెప్పి ఈ దేవుణ్ణి మగవాళ్ళు మాత్రమే పూజిస్తే అంతా బాగుంటుందని చెప్పాడట. ఆయన మాట ప్రకారం ఊరి మగవాళ్ళు పూజలు చేయటంతో వానలు కురిసి పంటలు సమృద్ధిగా పండాయట. అంతేకాదు ఆ గ్రామంలో వ్యాధులు కూడా తగ్గాయట. అందుకే అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజు మగవాళ్ళు పొంగళ్లు వండి సంజీవరాయుడికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా మారినట్లుగా స్థానికులు చెప్తున్నారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ళు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆలయం లోపలికి ఆడవారికి ప్రవేశం లేదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవారే పాల్గొంటారు. ఇంటి దగ్గర నుంచి పొంగళ్ళు తీసుకురావడం మొదలు పొంగళ్ళు వండడం, స్వామికి నైవేద్యం సమర్పించడం మొత్తం మగవారే చూసుకుంటారు. స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ఆడవారికి ఇవ్వరు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది.